సైడ్ నుంచి నాతో తిరుగుతున్నటువంటి ముగ్గురు, సిరాజు, షఫీ, అరుణ్, వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళు మీటింగ్ వాళ్ళు ఏదైతే నిరసన చేస్తున్నారో దాన్ని చూస్తూ అక్కడ అట్లా ఉండడం జరిగింది. అక్కడికి ఒక అబ్బాయి వచ్చారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అని ఫోటోలు తీసుకుంటూ కనిపించాడు. అక్కడికి వచ్చిన అబ్బాయి సిరాజ్కి, షఫీకి, అరుణ్కి వాళ్ళ ముగ్గురికి తెలిసిన అబ్బాయి. వాళ్ళు పోయి ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏంటి సంగతి అని అడిగితే, నన్ను ఎమ్మెల్యే గారు ఫొటోస్ తీసుకురమ్మన్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో కనుక్కొని రమ్మన్నారు, నన్ను కనుక్కొని రమ్మన్నారు అని చెప్పాడు. చెప్పిన అబ్బాయే సిరాజ్కి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పడం కూడా జరిగింది. ఆ మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది మార్నింగ్ 10:30 నుంచి 11 మధ్యలో జరిగిందన్న మీటింగ్. అదంతా ఆఫ్టర్నూన్ మా ఇంటికి రావడం జరిగింది. ఆ ముగ్గురు పిల్లలు వచ్చి మాట్లాడుతూ ఆ మీటింగ్ గురించి మాకు కొన్ని చెప్తా, మాకు తెలియదు కదన్న, ఆ మీటింగ్ గురించి కొన్ని విషయాలు చెప్తూ ఈ మాట చెప్పారు. అన్న మాకు కొంచెం భయంగా కూడా ఉంది, ఇలా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు పలానా అబ్బాయిని పంపించిన అబ్బాయి పేరు కూడా తెలుసు, శశి అనే అబ్బాయి. ఆ అబ్బాయిని మీరు ఎప్పుడు చూసుకున్నా రూరల్ ఆఫీస్లో ఉంటాడు. శశి ఇట్లా చెప్పాడన్న, మాకు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు, మాకు కొంచెం భయంగా కూడా ఉందన్న అన్నట్టు అన్నారు. వెంటనే అప్పుడు నేను ఏం చెప్పానంటే, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పాను. అప్పుడు చెప్పిన తర్వాత భోజనం చేసుకొని వాళ్ళు బయలుదేరేసి వాళ్ళ హౌసెస్కి వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళు ఫోన్ టచ్లోకి మేము చేయలేదు. బ్రీఫ్గా చెప్పండి, అంటే ఏం జరిగింది, అంటే వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తారా ఏంటి బ్రీఫ్గా? ఇప్పుడు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాకు అదే రోజు 9:30కి వాళ్ళ ఇంట్లో సిరాజ్ అనే వాళ్ళ తమ్ముడు ఫోన్ చేశాడు. అక్క మా ఇంటికి పోలీస్ వాళ్ళు వచ్చారు, దాదాపు 15 నుంచి 10 మంది ఉన్నారు, సిరాజ్ మర్డర్ కేసులో ఉన్నాడని బెదిరించి వెళ్ళిపోయారు అక్క, కొంచెం భయంగా ఉంది అమ్మకి అని చెప్పాడు. సరే జాగ్రత్తగా ఉండండి చిన్న అని చెప్పి సిరాజ్ అప్పుడు బయటికి వెళ్ళిపోయాడని తన తమ్ముడు చెప్పాడు. సిరాజ్ లేడక్క ఇంట్లో, బయటకు వెళ్ళిపోయి ఉన్నాడు. మీరు అనేది ఏంటి, మీకు సపోర్ట్ చేసినటువంటి ముగ్గురు వ్యక్తుల్ని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరించాడు, బెదిరింపులకు గురి చేశాడు, టార్గెట్ చేశాడు, ఇదేనా షార్ట్కట్లో మీరు చెప్పాలనుకున్నది? అవును, టార్గెట్ చేసి వాళ్ళ ఇంటికి పోలీసులు పంపించారు. తర్వాత వెంటనే ఒక గంట టైంలో దాదాపు 30 నుంచి 20 మంది ఆ ఊర్లో సంబంధించినటువంటి కేసులు ఉన్నటువంటి పిల్లలు, అక్కడ తిరుగుతూ ఉంటారు కదా చిల్లర పనులు చేసేవాళ్ళు, వాళ్ళని బైకుల్లో కర్రలు పట్టుకొని రోడ్డు మీద కొడుతూ వాళ్ళ చుట్టూ రౌండ్లు వేస్తూ వాళ్ళని భయపెట్టే విధంగా వాళ్ళ ఇంటి పైన రాళ్ళు వేస్తూ అదంతా చేయడం జరిగింది. మీ ఇంటిపైకి ఎవరిని పంపించలేదు? మా ఇంటి మీదకి ఎప్పుడైనా రమ్మనే కదన్నా మేము చెప్తున్నాము. వాళ్ళ ఇంటి మీదకి వెళ్తే ఎంతో పూర్ కుటుంబం, చాలా పేద కుటుంబం, ఆ రోజు కూలి చేసుకుంటే ఇల్లు జరిగే పరిస్థితి. మా దగ్గర ఉన్నారనే కానీ మేము ఎప్పుడు వాళ్ళకి ఏమి చేసి తెలియదు. మేయర్తో తిరుగుతున్నారు, నాతో కలిసి తిరగడం వాళ్ళకి ఒక సంతోషాన్ని ఇస్తుంది అంతే. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే, ఒకప్పుడు మీరు కోటమిరెడ్డి అనుచరురాలుగా తిరిగినటువంటి వ్యక్తి, ఆయనతోనే బాగా సన్నిహితంగా మెలిగి ఆయన కోసం, ఆయన గెలుపు కోసం కూడా పాటుపడినటువంటి వ్యక్తి, ఎందుకు ఈ గ్యాప్ ఏర్పడింది, అసలు ఎందుకు వివాదాలు ఏర్పడింది? నాకంటే మా వారు 13 సంవత్సరాలు చదువుకున్నటువంటి టైం నుంచే మా వారు శ్రీధర్ రెడ్డి గారితో కలిసి తిరగడం జరిగింది. 13 సంవత్సరాల తర్వాత నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో ఈ రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు రావడం జరిగింది. దీంట్లో కూడా అక్కడికి చాలామంది బ్యాగులు పట్టుకొని వచ్చారు, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటున్నారు. అదే అన్ని కోట్లు బ్యాగులు పట్టుకోవచ్చిన వాళ్ళకి ఇదే మేయర్ పదవి ఇస్తే ఈ ఫైల్ మీద సంతకం పెట్టు అని అడిగితే ఈ సైన్ నేను ఎందుకు పెట్టాలి అని అడుగుతాడు. అది అతనికి అభ్యంతరకరంగా ఉంటే పెట్టను పోండి అని కూడా చెప్తారు. కానీ అదే పదవి నాకు ఇస్తే ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. ఆ అభిమానాన్ని మేము చూపిస్తామని ఆ రోజు మాకు ఇవ్వడం జరిగింది ఈ మేయర్ పదవిని. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్ కల్పిస్తేనే రావడం జరిగిందన్న. వాళ్ళకి మాకు డిఫరెంట్ తెలుసుకున్నారు కాబట్టే మాకు ఇవ్వడం జరిగింది. ఎక్కడ గ్యాప్ వచ్చిందంటారు? ఎందువల్ల మీ మధ్య ఈ విభేదాలు ప్రారంభమయ్యాయి? మిమ్మల్ని టార్గెట్ చేయడం వెనక అసలైన కారణం ఏంటి? శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ నుంచి టీడీపీలోకి మారడం జరిగింది. అప్పుడు మేము కూడా
అభిమానంతో కొన్ని నెలలు వాళ్ళతో ప్రయాణం చేయడం జరిగింది. వెళ్ళిన ఆ ప్రయాణంలోనే మాకు ఎన్నో ఎదుర్కోలేనటువంటి కష్టాలు కానీ ఆయన ప్రవర్తన కానీ అన్నిట్లో కొంచెం మాకు ఇబ్బందికరంగా మా గౌరవం దెబ్బతినే పరిస్థితికి వచ్చేటప్పటికి మేము చేంజ్ అవి పోవాల్సి వచ్చింది. అంటే మేము వెంటనే వైసీపీకి వెళ్ళిపోవడం, వాళ్ళని వీడి వైసీపీకి వెళ్ళడం జరిగిందన్న. సో అదే టార్గెట్ అంటే మీరు తనని విడిచిపెట్టి ఇటు తటస్థంగా వచ్చేశారు అని చెప్పే కక్ష, లేదా మరి ఏదైనా కారణం ఉందా? వదిలి వెళ్ళిపోయామన్నది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మేము ఎంత భయపెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా నా కాళ్ళ దగ్గరికి రాలేదన్నది రెండో కారణం అన్న. ఈ రెండు కారణాల వల్ల ఈరోజు కార్పొరేటర్లకు ఇష్టం ఉందో లేదో అని కూడా తెలుసుకోకుండా వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించి వాళ్ళని అయిష్టంగానే ఈరోజు ఆ వినతిని తీసుకెళ్ళి జేసీ కాడ ఇచ్చే పరిస్థితి చేశారు.